బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యార్థులను విద్యావేత్తలుగా సంపన్నులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ హాస్టల్స్ నిర్వహణ కష్టతరంగా మారింది. 7 నెలలుగా ఖమ్మం జిల్లాలోని 29 ప్రీ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు డైట్ ఛార్జీలు రాక హాస్టల్ నిర్వహణ భారమంతా హాస్టల్ వార్డెన్స్ పైనే వేస్తూ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ కాలక్షేపం చేస్తుంది. ఇక దీంతో విద్యార్థులకు అందాల్సిన నాణ్యమైన పౌష్టికాహారంపై నీళ్లు అలుముకున్నాయి. ఇక 2025-26 విద్యా సంవత్సరానికి జిల్లా వ్యాప్తంగా వేలాదిగా 5,500 మంది విద్యార్థులు చదువును అభ్యసిస్తున్నారు. ఇక విద్యార్థులకు ఆశ్రమం కల్పించి వారికి పౌష్టిక ఆహారం అందించే బాధ్యత ఆయా సంక్షేమ శాఖలది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచి విద్యార్థుల అభ్యున్నతి కోసం వేగంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ హాస్టల్స్ నిర్వహణను మాత్రం పూర్తిగా గాలికి వదిలేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 29 హాస్టల్స్ లో 19 బిల్స్ ను సంబంధించిన 2,41,00,000 పైచిలుకు డైట్ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో హాస్టల్ నిర్వహణ కష్టతరంగా మారిందని సంక్షేమ అధికారులు పై అధికారులతో గోడు చెప్పుకుంటున్నారు. ఇక కూరగాయలు, ఎగ్స్, ఫ్రూట్స్, చికెన్, స్నాక్స్, కిరాణం సప్లై సకాలంలో బిల్లు చెల్లించకపోవడంతో టెండర్దారులు అందరూ సప్లై నిలిపివేస్తామంటూ హుకుం జారీ చేయడంతో ఆయా హాస్టల్స్ వార్డన్లు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్స్ పెండింగ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గిరిజన ప్రభుత్వం చిన్నచూపు చూస్తే పోరుబాటు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇకనైనా పాలకవర్గం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యార్థులను విద్యావేత్తలుగా సంపన్నులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ హాస్టల్స్ నిర్వహణ కష్టతరంగా మారింది. 7 నెలలుగా ఖమ్మం జిల్లాలోని 29 ప్రీ మెట్రిక్ హాస్టల్స్ విద్యార్థులకు డైట్ ఛార్జీలు రాక హాస్టల్ నిర్వహణ భారమంతా హాస్టల్ వార్డెన్ పై వేస్తూ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ కాలక్షేపం చేస్తుంది. దీంతో విద్యార్థులకు అందాల్సిన నాణ్యమైన పౌష్టిక ఆహారంపై నీళ్లు అలుముకున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, మరి దీనిపై అసలుకి హాస్టల్స్ నిర్వహణపై అధికారులు స్పందించారా? అప్డేట్స్ ఏంటి? వెన్నెల విద్యార్థులకు అందించాల్సిన పౌష్టికాహారంపై నీళ్లు అలుముకున్నాయి. ఖమ్మం
జిల్లాలో గిరిజన సంక్షేమ హాస్టల్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. జిల్లాలో 29 ప్రీ మరియు పోస్ట్ మ్యాట్రిక్ హాస్టల్స్ పనితీరుపై ఈరోజు పూర్తిగా డైట్ ఛార్జీల అంశంపై నిర్ణయం అందుకున్నాయని చెప్పేసినటువంటి కూడా అధికారులు, ప్రధానంగా సంక్షేమ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనిపై ఇప్పటికే విద్యార్థి సంఘాలు అంటే డైట్ ఛార్జీలు పెండింగ్ ఉండడంతో మెనూ మీద ఇంపాక్ట్ పడుతుంది, విద్యార్థులకు అందాల్సిన పౌష్టికాహారం సకాలంలో అందించకపోవడం, ఇతర ఏ కారణం చేత ఇబ్బందులు గురైనా సరే రేపు అల్టిమేట్ గా విద్యార్థుల యొక్క ఉన్నతికి ఆటంకం ఏర్పడుతుంది. తక్షణమే డైట్ ఛార్జీలు విడుదల చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాయి. అందుకోసం పోరుబాట తప్పదని చెప్పేసి ఇప్పటికే లెఫ్ట్ విద్యార్థి సంఘాలు, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ 3 సంఘాలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాయి. అంటే 2025-26 విద్యా సంవత్సరం కానీ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ హాస్టల్లో దాదాపు 5,500 పైగా విద్యార్థులు చదువును అభ్యసిస్తున్నప్పటికీ విద్యార్థులకు సంబంధించినటువంటి పూర్తిగా అంటే ఉండే ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, ప్రధానమైనటువంటి వసతి గృహాలు కావచ్చు, మరోవైపు ఉన్నటువంటి గురుకులాలు కావచ్చు, ఇతర సంక్షేమ పోస్ట్ మ్యాట్రిక్ కాలేజ్ హాస్టల్స్ కావచ్చు, ప్రతిదీ కూడా విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి సకాలంలో వారికి అందించాల్సినటువంటి ఆహారాన్ని, పౌష్టికాహారాన్ని సంక్షేమ అధికారుల ద్వారా ప్రభుత్వం అందిస్తుంది. కానీ సంక్షేమ అధికారులకు గత 7 నెలలుగా డైట్ బిల్లులు చెల్లించట్లేదని చెప్పేసినటువంటిది కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఉన్నత అధికారుల దృష్టికి ఇదే అంశం గురించి పలు సందర్భంలో తీసుకెళ్లినా సరే జిల్లాలో ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ ఉన్నటువంటి విజయలక్ష్మి గారి నోటీస్ తీసుకెళ్లడంతో విజయలక్ష్మి గారు పూర్తిగా బిల్స్ ని కూడా సేకరించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కుబేరులో పెట్టడం ఫలితంగా కొంత పెండింగ్ లో ఉన్నాయి, ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే చెల్లిస్తామని చెప్పేసినట్టు కూడా విజయలక్ష్మి గారు ఇప్పటికే వివరణ ఇచ్చారు. అయితే ప్రభుత్వానికి చెందినటువంటి అధికారులు కావచ్చు, గిరిజన సంక్షేమ కావచ్చు, ఇప్పటికే కొంత నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసినట్టు కూడా ప్రధానంగా ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో ఈ విద్యా సంవత్సరం నాటికి ఒక ఆశ్రమ పాఠశాలలో ఒక విద్యార్థిని అనారోగ్యంతో చనిపోయింది. దాంతో పాటుగా మరోవైపున కల్లూరు, మరోవైపునటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి భద్రాచలం చెర రోడ్లో ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాల, మరోవైపు ఉన్నటువంటి ప్రధానంగా దమ్మపేట మండలానికి చెందినటువంటి ఆశ్రమ పాఠశాలలో కూడా తీవ్రమైనటువంటి మెను సమస్య అక్కడ రిఫ్లెక్ట్ అయింది. ప్రస్తుతం ఈ జిల్లాలో ఎక్కడ కూడా విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం జరగకూడదు, మీకు బిల్స్ రాకపోయినా ఖచ్చితంగా మీరు భోజనం సకాలం అందించాల్సిందే, పౌష్టికంగా అందించాలని చెప్పేసినటువంటిది కూడా జిల్లాలో కలెక్టర్ ఆదేశంతో డీడీ గారు కూడా సంక్షేమ అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ సంక్షేమ అధికారులు మాత్రానికి హాస్టల్ నిర్వహణ కష్టతరంగా మారిపోతుందని చెప్పేసి తీవ్ర ఆవేదన సహా వార్డెన్తో చెప్పుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరోవైపునటువంటి హాస్టల్లో ఉన్నటువంటి బిల్స్ సంబంధించి దాదాపు ఖమ్మం జిల్లాలో 2.5 కోట్ల రూపాయల వరకు ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసినటువంటిది కూడా తీవ్ర ఆవేదన చేస్తున్నారు. హాస్టల్ నిర్వహణ కనీసం ఫ్యాన్ రిపేర్ కి, ట్యూబ్లైట్ రిపేర్స్ కోసం, ఇతర సున్నం వేయడానికి, బాత్రూమ్ క్లీనింగ్ కూడా అమౌంట్ రావట్లేదని చెప్పేసి కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపున సమస్యను మొరపెట్టేందుకోసం ఖమ్మం జిల్లా డీడీ గారి నోటీస్ తీసుకెళ్లారు. డీడీ గారి దగ్గర నుంచి అదనంగా పిఓ నోటీస్ తీసుకెళ్లాలని చెప్పేసినటువంటిది కూడా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఖమ్మం కేంద్రానికి 250 కిలోమీటర్ రాన్పోను దూరంలో ఉన్నటువంటి భద్రాచలం ఐటీడీఏ ఉండడం ఫలితం కూడా తీవ్రంగా ఈ సమస్య ప్రధానంగా ఆటంకం ఏర్పడుతుందని, అందుకోసం టీఏడీఏలు కూడా ప్రభుత్వాన్ని చెల్లించట్లేదని చెప్పేసినట్టు కూడా ప్రధానంగా సంక్షేమ అధికారుల నుంచి ఆవేదన వ్యక్తం అవుతోంది. అక్కడ ఉన్నటువంటి ఐటీడీ అధికారులకు ఐటీడీఏ ఖమ్మం కేంద్రంగా సబ్ ఐటీడీఏ ఏర్పాటు చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇప్పటికే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నటువంటి నేపథ్యంలో సంక్షేమ హాస్టల్స్ కి ఉన్నటువంటి ఎవరైతే ఏఎన్ఎంలు ఏర్పాటు చేసి సరైన స్టాఫ్ ను ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్స్ కూడా మరొక వస్తా ఉన్నాయి. ఇప్పటివరకు కనీసం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రెన్యువల్ కూడా చేయలేదని చెప్పేసినట్టు కూడా ప్రధానంగా ఆవేదన వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా సరే 2025-26 విద్యా సంవత్సరానికి సంక్షేమ హాస్టల్స్ పట్ల, ప్రధానంగా గిరిజన సంక్షేమ హాస్టల్స్ పట్ల గిరిజన సంక్షేమ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి విద్యార్థి సంఘాలు ఆరోపిస్తా ఉన్నాయి. ఇదే కనుక జరిగితే విద్యార్థుల యొక్క పౌష్టికాహారం ఇంపాక్ట్ తో పాటు రానున్న రోజుల్లో వార్డెన్స్ హాస్టల్స్ నిర్వహించలేని స్థితిలోకి వెళ్ళిపోతారని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం అవుతా ఉంది. 7 నెలలుగా బిల్స్ పెండింగ్ ఉండడంతో ఒక్కొక్క హాస్టల్ వార్డెన్ తమ అప్పులు తీసుకొచ్చేసి, చిట్టీలు వేసి కూడా డబ్బులు తీసుకొచ్చేసి హాస్టల్ నిర్వహణ చేస్తా ఉన్నాం. అధికారులు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసినట్టు కూడా ప్రధానంగా ఆ అధికారుల వైపు నుంచి ప్రభుత్వాన్ని విజ్ఞప్తులు వస్తా ఉన్నాయి. త్వరలో రాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఆర్థిక మంత్రిగా ఉన్న భట్టి గారిని కలిసి తమ గోడును వెల్లబుచ్చుకుంటామని చెప్పేసి కూడా ఇప్పుడు ఈ వార్డెన్స్ అసోసియేషన్ ఇప్పటికే ఆ రకంగా ప్రయత్నం చేస్తా ఉంది. కానీ ప్రభుత్వం ఈ నిర్లక్ష్యం వహించిన ఫలితంగా విద్యార్థుల యొక్క భవితవ్యానికి, మరోవైపున పౌష్టికాహారానికి ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తా ఉన్నాం. తక్షణమే ఈ డైట్ ఛార్జీలు విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో ఉద్యమ బాట తప్పదు, పోరుబాట తప్పదు అని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ విద్యార్థి సంఘాలు ఇప్పటికీ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. వెనెల రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.
గత 7 నెలల నుంచి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్స్, ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించి డైట్ ఛార్జెస్ ఇప్పటి వరకు కూడా విడుదల కానటువంటి పరిస్థితి ఉంది. గత 7 నెలల నుంచి డైట్ ఛార్జెస్ రాక హాస్టల్స్ నడపడం కోసం అక్కడ పనిచేస్తున్నటువంటి వార్డెన్లు అనేక ఇబ్బందులకు గురై సతమతం అవుతూ విద్యార్థులకి ఏదో ఒక రూపంలో వారి స్తోమతను మించి కూడా అప్పులు చేసి మరీ అలా విద్యార్థుల్ని హాస్టల్లో ఫుడ్ పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఆశ్రమ పాఠశాలలు, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో పనిచేస్తున్న వార్డెన్స్ మరింతగా అప్పులు తీసుకొచ్చి ఈ రోజు విద్యార్థులకి ఉన్నా లేకున్నా కూడా వాళ్ళ స్తోమతలతో తీసుకొచ్చి ఈ రోజు హాస్టల్ విద్యార్థులకు భోజనం పెట్టిన పరిస్థితి కనపడతా ఉంది. కానీ ఈ ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులపై ఎందుకు దృష్టి పెట్టట్లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వసతి గృహాలు సమస్యల కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ మాట ఎందుకంటున్నా అంటే ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ఈ నెలలోనే ఒక ట్రైబల్ వెల్ఫేర్ లో ఒక విద్యార్థిని చనిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 80 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తోటి హాస్పిటల్ పాలైన పరిస్థితి కనిపిస్తా ఉంది. చెప్పుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో 3 మినిస్టర్స్ ఖమ్మం జిల్లా కేంద్రంగా ఉన్నారు. కానీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో కావచ్చు, విద్యార్థుల అధికారులు పర్యవేక్షణ చేయడంలో కావచ్చు, ఈ ఏవి కూడా చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న పరిస్థితి నేడు జిల్లాలో కనబడతా ఉన్నది. అన్ని పాఠశాలల్లో సరైనటువంటి మెనూ ఇంప్లిమెంటేషన్ జరగనటువంటి పరిస్థితి ఉన్నది. సరైనటువంటి డైట్ అమలు చేయని కారణంగా ఇప్పటికే కల్లూరు కావచ్చు, ఖమ్మంలో గొల్లగూడెంలో జరిగినటువంటి పిల్లల హత్యగా ప్రమాదాలు కూడా ఈ రోజు చనిపోయేటువంటి ప్రమాదాలు ఈ రోజు ఆశ్రమ